ఖర్జూర గసగసాల పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఖర్జూరం ముక్కలు, బెల్లం పొడి, గసగసాలు, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్ ముక్కలు, నెయ్యి, పచ్చి కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము, బియ్యం. ఖర్జూర గసగసాల పాయసం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కనివ్వాలి. తర్వాత గసగసాలు 2 స్పూన్స్, బియ్యం కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా వాటర్ వేసి అందులో బెల్లం పొడి వేసి బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గసగసాల ప్లేట్లో కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము, కొద్దిగా యాలకుల పొడి, అలాగే వాటిని మిక్సీలో పేస్ట్ లాగా తయారు చేసి పెట్టేసుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత డ్రై ఫ్రూట్ ముక్కలు, ఖర్జూరం ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. కొబ్బరి పేస్ట్ని వేసి కొద్దిసేపు బాగా ఫ్రై చేసిన తర్వాత బెల్లం పాకాన్ని వేసి 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఖర్జూరం గసగసాల పాయసం రెడీ.